కూటమి ట్రెండ్ కొనసాగిద్దాం ఫ్రెండ్ అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కూటమి ఐక్యతే రాష్ట్రానికి బలమన్నారు. కూటమి నేతల మధ్య సత్సంబంధాలు కొనసాగాలన్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్, బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ కూడా కలిసి ఉంటేనే కలదు లాభం అంటున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. కూటమి సభ్యులంతా ఐకమత్యంతో పనిచేస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. నిబద్ధత లేకపోతే ఫలితాలు కష్టమన్నారు. 20 నెలల కూటమి పాలనలో ఎక్కడా విభేదాలు లేవన్నారు చంద్రబాబు. కూటమి సభ్యులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానన్నారు. అసెంబ్లీ సమావేశాలను కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా సీరియస్ గా తీసుకోవాలి అన్నారు చంద్రబాబు. సభ్యుల ప్రసంగాలు వింటా, మంత్రుల సమాధానమూ వింటా అన్నారు చంద్రబాబు. వైసీపీ కుట్రలపై 3 పార్టీలు అప్రమత్తంగా ఉండాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ విధ్వంస కుట్రలపై చర్చించాలన్నారు. మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని వైసీపీ చూస్తోందన్నారు పవన్. ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కూడా కూటమి ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అధిష్టానం సీరియస్ గా తీసుకోవడంతో ఆయన తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. కూటమిలో విభేదాలకు తావు ఉండొద్దని 3 పార్టీల నేతలు నిర్ణయించుకున్నారు. లడ్డూ కల్తీ విషయంలో కూటమి నేతలంతా ఒకే మాట మీదున్నారు. వైసీపీ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. అసెంబ్లీలోనూ ఐక్యతారాగం వినిపిస్తూ వైసీపీని టార్గెట్ చేసేందుకు సిద్ధమయ్యారు కూటమి సభ్యులు.